సాధారణ పరిస్థితులు: మలేరియా ఆడ, అనోఫిలిస్, దోమ ద్వారా సంక్రమించే ప్లాస్మోడియం జాతికి చెందిన ప్రోటోజోవా వల్ల కలిగే పరాన్నజీవి సంక్రమణ. ప్లాస్మోడియం జాతిలో 4 రకాలున్నాయి: ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఓవాలే. ముఖ్య లక్షణాలు: ఇది తీవ్రమైన మరియు దీర్ఘకాలిక అనారోగ్యం. దీని లక్షణాలు జ్వరం, చలి, చెమటలు, అలసట, రక్తహీనత మరియు ప్లీహం వాపు. ఫాల్సిపరం మలేరియా తీవ్రమైన మరియు సంక్లిష్టమైన మలేరియా వివిధ స్థాయిలలో ఈ క్రింది క్లినికల్ సంకేతాలతో సంబంధం కలిగి ఉంటుంది. సెరిబ్రల్ మలేరియా లక్షణాలలో మానసిక గందరగోళం, కోమా, మూర్ఛలు, మతిమరుపు మరియు అప్పుడప్పుడు స్థానిక సంకేతాలు: అధిక జ్వరం 40°, 5 డిగ్రీలు సెల్సియస్ కంటే ఎక్కువ, హిమోలిసిస్, ఓలిగురియా, అనూరియా, పల్మనరీ ఎడెమా మరియు స్థూల హిమోగ్లోబిన్యూరియా ఉంటాయి. పరీక్షలు మందపాటి మరియు పలుచని స్మెర్ స్లైడ్లలో రక్తంలో ప్రోటోజోవా ఉండటం ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. పరాన్నజీవిని సులభంగా గుర్తించడానికి మందపాటి స్మెర్ మరియు జాతిని గుర్తించడానికి పలుచని స్మెర్. గమనిక: లోతైన కేశనాళికల్లో పరాన్నజీవులు ఉండటం వల్ల తీవ్రమైన దాడిలో కూడా రక్తపు స్లైడ్లు నెగటివ్గా ఉండవచ్చు. ఫార్మకోలాజికల్ చికిత్స పటం 1, 2 మరియు 3 పటం 1. 24 గంటల్లోపు మైక్రోస్కోపీ ఫలితం అందుబాటులో ఉన్నప్పుడు చికిత్స 24 గంటల్లోపు మైక్రోస్కోపీ ఫలితం అందుబాటులో ఉన్నప్పుడు మలేరియా అనుమానిత కేసు మైక్రోస్కోపిక్ పరీక్ష కోసం రక్తం నమూనా తీసుకోండి. ఫలితం: వైవాక్స్ కోసం పాజిటివ్ శరీరం, బరువుకు రోజుకు తక్కువ మోతాదులో ఇవ్వండి. ఫాల్సిపరం కోసం పాజిటివ్ ఈశాన్య రాష్ట్రాల్లో వయసు ప్రకారం 2వ మోతాదు. ఇతర రాష్ట్రాలలో మిశ్రమ సంక్రమణ కోసం పాజిటివ్ ఈశాన్య రాష్ట్ర ఆలలో వయస్సు ప్రకారం మోతాదు. శరీర బరువుకు 0.25 మిల్లీగ్రాములు రోజుకు 11 రోజుల వరకు. నెగటివ్ చికిత్స అవసరం లేదు.